అందరికీ నమస్తే. ఎస్టీవీ ఛానల్కి స్వాగతం. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మరి ముఖ్యంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి. వీడియోకి లైక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు నాయుడు. ఇదొక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ హీట్ మొదలైంది. సోషల్ మీడియాలో మొదలైంది జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఈ నెల 18వ తేదీన అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కావాల్సిన సమయం ఆసన్నమైంది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు హాజరు కాకపోతే పులివెందుల నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచారు. సో ఆ పులివెందుల నియోజకవర్గానికి ఆయన అసెంబ్లీకి ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే అసెంబ్లీకి హాజరయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అసెంబ్లీకి వెళ్ళిన ప్రసక్తే కాంట్రాడడం లేదు. సో దాదాపుగా ఒక ఎమ్మెల్యే అసెంబ్లీకి దాదాపుగా 60 రోజులు హాజరు కావాలి. లేని పక్షంలో అక్కడ ఉప ఎన్నికలు జరపాలని చెప్పేసి రాజ్యాంగం రూల్ అన్నమాట. రాజ్యాంగం రూల్ ప్రకారం 60 రోజులు అసెంబ్లీకి హాజరు కాని పక్షంలో అక్కడ ఉప ఎన్నికలు జరపాలి అని రాజ్యాంగం రూల్ అన్నమాట. సో ఇప్పుడు ఆ టాపిక్ను ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా, ఎంపీలు అందరూ కూడా వీటిపై చర్చించుకుంటున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మమ్మల్ని అవమానించారు అని వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలి, లేని పక్షంలో పులివెందులలో ఉప ఎన్నికలు జరపాలి అని ఈ టాపిక్ పట్టుకొని చర్చించుకుంటున్నారు ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా. సో అలాగే ఒకవైపు ముఖ్య నాయకులపై కేసులు, విచారణ ఒత్తిడి, మరోవైపు జగన్పై నేరుగా దెబ్బలు, ఇలా ద్వైపాక్షి వ్యూహం అమలు చేస్తున్న సీఎం చంద్రబాబు. సో ఎందుకంటున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నాయకులను అందరిని కూడా కేసులు, వారిపై విచారణలు అంటూ వైఎస్ఆర్సీపీ నాయకులను ఒత్తిడికి లోన్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. సో ఇది మనం చర్చించాల్సిన అంశమేం కాదు, మనం చూస్తున్నాం ఇండైరెక్ట్గా చేస్తున్నారు కాబట్టి. సో గతంలో వాళ్ళు చేశారని చెప్పేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు గతంలో చేసిన అవినీతులపై ఆయన ఎండగడుతూ చేస్తున్నాడు. గతంలో వాళ్ళు చేశారు, ఇప్పుడు మేము చేస్తున్నాం అని చెప్పేసి వీళ్ళు కూడా ఇలా చేస్తున్నారు. అలాగే అసెంబ్లీ సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి గారు సెప్టెంబర్ 18 నుంచే జగన్ వర్సెస్ చంద్రబాబు. సో ఇదొక టాపిక్. ప్రతిపక్ష హోదా ఇస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తానని ఆయన మొండికేసి ఆయన తేల్చి చెప్పడం జరిగింది. అలాగే వైసీపీ సోషల్ మీడియాలో చంద్రబాబు కావాలనే ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అనే ప్రచారం జోరుగా టీడీపీ పాత వీడియోలతో కౌంటర్ అటాక్ మొదలుపెట్టారు. సో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను, లేని పక్షంలో నేను రానని గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అన్నారో ఆ వీడియోలతో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా సోషల్ మీడియాలో పాత వీడియోలను పెడుతూ వైరల్ చేస్తున్నారు, ప్రచారాలు చేస్తున్నారు. సో ఇలా జగన్మోహన్ రెడ్డి గారిపై అసెంబ్లీకి రాని పక్షంలో జరుగుతున్న ప్రచారం. అలాగే మొత్తంగా అసెంబ్లీకి హాజరు కాని జగన్ తీరుపై వైసీపీ పెద్ద రాజకీయ నష్టం. సో అంటే మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళని పక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజకీయ నష్టం కలుగుతుంది అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు అంటున్న సమాచారం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు
పార్టీ సీనియర్లపై సైతం భావిస్తున్నారు. అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళడం పోవడం వలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ నష్టం కలుగుతుంది, పార్టీ ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులంతా కూడా ప్రచారం చేస్తున్న వార్తలు. సో ఇదండి, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళని పక్షంలో ఆయనకు పులివెందుల నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరిగే ప్రచారం నడుస్తుంది, జరగచ్చని కూడా వార్తలు వస్తున్నాయి. సో వీటిపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు కూడా హెచ్చరించారు. అలాగే మొత్తం మీద తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా ఎదురు చూస్తున్నారు. సో ఇదండి, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ సెలెక్ట్ చేసి పెట్టుకొని మరి ముఖ్యంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.